ఆడి శుక్రవారాన్ని పురస్కరించుకుని చెన్నైలోని 300 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఆడి శుక్రవార అన్నకూట మహోత్సవం వైభవంగా జరిగింది. శుక్రవారం ఉదయం 9:15 శ్రీ కన్యకా పరమేశ్వరి ఆర్ట్స్ అండ్ సైన్స్ మహిళా కళాశాల ప్రాంగణంలో 102 పాలబిందెలకు విశేష పూజలను నిర్వహించారు. ఆలయ అర్చకులు భాస్కర పంతుల నేతృత్వంలో పాలబిందెలకు శ్రీ వాసవి అమ్మవారికి ప్రత్యేక పూజలతో పాటు కుంకుమార్చన శాస్త్రోక్తంగా చేశారు. అనంతరం కళాశాల ప్రాంగణం నుంచి పాలబిందెలతో మహిళలు, ఆలయ పాలక మండలి సభ్యులు జై వాసవి జై జై వాసవి అంటూ శ్రీ వాసవి అమ్మవారి నినాదాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. ఆలయం లోపల ఉన్న అమ్మవారికి విశేషంగా క్షీరాభిషేకం చేసి భక్తిని చాటుకున్నారు. అనంతరం ఆలయం మహామండపం వద్ద 102 కిలోల అన్నంను రాశిగా పోసి విశేషంగా అలంకరించి అన్నకూట మహోత్సవాన్ని నేత్రపర్వంగా చేశారు. అన్నకూట మహోత్సవంలోని అన్నంను ప్రసాదంగా తయారు చేసి భక్తులకు ప్రసాద వినియోగం చేశారు. ఈ వేడుకల్లో ఆలయ ధర్మకర్త కొల్లా వెంకట చంద్రశేఖర్తో పాటు పాలక మండలి సభ్యులు ఊటుకూరు శరత్ కుమార్, దేశు లక్ష్మీనారాయణ, ఎస్ఎల్ సుదర్శనం, టీవీ రామకుమార్, సిఆర్ కిషోర్ బాబు, టిఎస్ బద్రీనాథ్, చారిటీస్ సెక్రటరీ ఎం కిషోర్ కుమార్, పెద్ద సంఖ్యలో మహిళలు, ఎస్కేపీసీ ప్రిన్సిపల్ డాక్టర్ టి మోహనశ్రీ ఇంకా అధ్యాపకులు, భక్తులు పాల్గొని వాసవి అమ్మవారిని దర్శించుకుని తరించారు. సాయంత్రం మూల విరాట్కు ఉత్సవమూర్తులకు ముత్తంగి అలంకారంతో కొలువు తీర్చి పూజలను నిర్వహించారు. అనంతరం సత్సంగం భజనావళి బృందంచే భక్తి గీతాలాపనలు అందరినీ అలరించాయి.